హాయ్ అండి, ఈరోజు మనం టేస్టీ యమ్మీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ చూసుకుందాం. ఈరోజు దేంతో అంటే స్వీట్లెస్ కోవాతో చేసుకుందాం. ఇది 1/2 kg స్వీట్లెస్ కోవా. దీన్ని కొంచెం బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయకండి, కొంచెం బాగా స్లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా చేయండి. ఎక్కువ ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు నీట్ చేశారనుకోండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను కొంచెం మైదా తీసుకున్నాను. 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మైదా. అది కొంచెం వేస్తూ నీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న మిక్సీని చిన్న బాల్స్ లాగా పెట్టుకున్నాము. దాంతోపాటు నేను షుగర్ సిరప్ కూడా చేసేసుకుంటున్నాను. షుగర్ ఏమో దీంతో 1.5 కప్ వేసుకున్నాను. వాటర్ ఏమో 2.5 గ్లాసెస్ వేసుకుని ఇట్లా షుగర్ సిరప్ చేసుకుంటున్నాను. కొంచెం సిరప్ వచ్చి కొంచెం వాటరీ కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం. దాని తర్వాత ఈ గులాబ్ జామున్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ గులాబ్ జామున్ని. స్లైట్గా తిప్పుకుంటూ ఇట్లా ఉండాలి. ఇట్లా సిమ్లోనే వేగుతుంటేనే అవి మనకి ఉడుకుతాయండి లోపలి వరకు. ఈ షుగర్ సిరప్ కూడా మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఎట్లా ఉండాలంటే కొంచెం స్లైట్గా తీగ పాకం ఉండాలండి. స్లైట్గా, మరీ అంత లిక్విడ్ కాకుండా, మరీ అంత గట్టి కాకుండా, స్లైట్గా తీగ పాకం వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసి దాన్ని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి. అంతే, ఫినిష్ అయిపోయింది గులాబ్ జామున్. యమ్మీ టేస్టీ మనకి ఎంతో రుచికరమైన టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇది డిష్ రెడీ అయిపోయిందండి. యమ్మీ టేస్టీ గులాబ్ జామున్. నా డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్ట్ చేసి మీరు కూడా ఇంట్లో టేస్ట్ చేసి చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.